హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా మేఘ సందేశం సీరియల్లో ఏం జరుగుతుందంటే, శారద ఎవరికి బయటకు చెప్పుకోలేక డైవర్స్ పేపర్స్ చూస్తూ అలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ వచ్చి వాళ్ళ అమ్మకి భోజనం తినిపిస్తూ ఉంటాడు. శారద ఇంక టెన్షన్ పడిపోతూ ఉంటుంది, ఎక్కడ గగన్ పేపర్స్ చూసేస్తాడేమో అని చెప్పి. ఇంకా అందమైన కూర ఒలిగిపోతుంది. ఇంకా శారద వేస్ట్ పేపర్స్ అని చెప్పి పక్కన పడేస్తుంది. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అంటే, ఏం లేదురా నీ పెళ్ళి కదా, అందుకే ఎలా జరుగుతాయి పెళ్ళి అని చెప్పి కవర్ చేసేస్తుంది. ఇంకా పొద్దున్న అవుతుంది. ఇంకా అక్కడ అపూర్వ వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికని పసుపు దమ్మడానికి అని చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా గోరింటాకు వచ్చి, ఎందుకమ్మా ఎంత హంగామా చేస్తున్నావు అంటే, మనకు తెలిసి పెళ్ళి జరగదని, మిగతా వాళ్ళందరికీ తెలియదు కదా, అందుకని చెప్పి పెళ్ళి జరుగుతుందని మనం ఇదంతా చేద్దాం అరేంజ్మెంట్స్ అని చెప్పి. అందులో చిత్ర వచ్చి కేపీ ఇంకా శారద కలిసి పెళ్లి చేస్తారంటే, తండ్రి స్థానంలో గగన్ గారికి కేపీ అక్కడ దగ్గరుండి పెళ్లి చేస్తానంటే, నన్ను చూడమంటావు, నేను రెండో భార్య నేను అందరికీ తెలిసిపోతుందా, పరువు పోతుంది, ఇది ఎలాగైనా సరే వదినా అని చెప్పి అపూర్వతో అంటూ ఉంటుంది. నీకెందుకు, నేను చూసుకుంటాను కదా అని చెప్పి చిత్రతో చెప్తుంది. ఇంకా అప్పుడే అక్కడ పసుపు దంపడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శరత్ చంద్ర ఇంకా భూమి వీళ్ళందరూ అక్కడికి వస్తారు. అప్పుడే గగన్ ఇలా కారులో వచ్చి దిగుతాడు. శరత్ చంద్ర అని గగన్ మామయ్య అని పిలుస్తాడు. ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటాడు, భూమిని నన్ను కలవకుండా ఉండాలని చెప్పారంటే కదా అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఇలా చూస్తుంది అపూర్వ. అందుకని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి. అందుకని చెప్పి నేను భూమిని కలవకుండా ఉండలేను కాబట్టి వచ్చాను. మీరు కూడా మేము బయట తిరుగుతూ ఎక్కడ మాకు దిష్టి తగులుతుంది, ఎక్కడ జనాలు అందరూ మమ్మల్ని చూసి తప్పుగా అనుకుంటారనే కదా ఇంత పెద్ద ఇంట్లో మా ఇద్దరిని ఇక్కడే ఉండి కలిసి ఉండమని, కలిసి తిరగమని ఇంట్లోనే మీరు పిలిచారు కదా, అందుకే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక గగన్ ఇంక శరత్చంద్ర కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అపూర్వ కూడా ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతూ ఉంటుంది వీళ్ళ మాటలకి, గగన్ మాటలకి. ఇంకా అక్కడే చెర్రి ఇంకా నక్షత్ర కూడా ఉంటారు. ఇంకా గోరింటాకు కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా గగన్ పదభూమి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ అయితే మనల్ని అందరూ చూస్తారు కదా అని చెప్పి తీసుకెళ్తాడు.